ఊర్లలో ఎలా ఉంటుందనే విషయం గురించి ఒక చిన్న పిచ్చపాటి. ఎలుక తోలు తెచ్చి ఏడాది రాకిన నలుపు నలుపే గాని తెలుపు కాదు. విన్నారా మీరు ఇది? మనం ఎంత ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉన్నా గుళ్ళోకి పోతే వాళ్ళు ఏం బట్టలు కట్టుకున్నారు, అదేం చీరలు వేసుకున్నారు, వాళ్ళు ఏం పెడుతున్నారు ప్రసాదం, వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఆడామొగ మాట్లాడితే వాళ్ళకు ఏదో రకమైనటువంటి సంబంధాలు అంటగట్టడం, ప్రతి వ్యక్తి గురించి కామెంట్ చేయటం ఎంత దౌర్భాగ్యం. వచ్చిన కార్యక్రమం ఏంది, మనం చేస్తున్న పని ఏంది? నిజానికి ఆలోచించుకోవాలి మన మనసుతోటి. మనం ఆధ్యాత్మికానికి ఎందుకు వస్తున్నాం? గుళ్ళకు వచ్చే కార్యక్రమం కేవలం భుక్తికేనా? భుక్తి లేకుండా నువ్వు ఏదైనా కార్యక్రమానికి రాగలుగుతావా? ఇది ప్రతి మనిషి ఆలోచించాల్సిన అవసరం. నువ్వు సప్తాహం పెట్టుకో, పురాణం పెట్టుకో, తర్వాత భజన పెట్టుకో, నువ్వు ఏ కార్యక్రమం పెట్టుకో, భుక్తి లేకుంటే ముక్తి లేదా? అది ఆలోచించాలి ప్రతి మనిషి. రెండవది, వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చాటుగాంగా ఒక మనిషి గురించి కామెంట్లు చేస్తుంటే నా చెవులు పలిగిపోయినాయి. ఈ మెసేజ్ ఎందుకంటే మార్పు రావాలి. ప్రతి వాళ్లకు కుటుంబాలు ఉన్నాయి. కొంచెం వావి వరుసలు కూడా చూసుకుంటున్నాడు అండి. మనం మాట్లాడేటటువంటి మాటలు మనకు పుణ్యాన్ని ఇస్తావో ఇవో నాకు తెలియదు, మనం చేసేటటువంటి పనులు. కానీ ఏ శిక్షలకు మనం అర్హులమవుతామో మీద ఆ భగవంతుడు కూడా మనల్ని కాపాడలేడేమో అనిపిస్తుంది. తస్మాత్ జాగ్రత్త, డోంట్ స్లిప్ అవర్ టంగ్స్. ఏమంటారు? లోకా సమస్త సుఖినో భవంతు. నేను చాలా పాజిటివ్గా చెప్పాలని ప్రయత్నం చేశాను. కాకపోతే విమర్శన అనేటటువంటిది ఉండాల్సిందే. కానీ మనిషి చేసే తప్పులను ఇట్లా ఈ విధంగా ఎంచి చూస్తే నలుగురికి చేరుతుంది, ప్రవర్తనలో మార్పు వస్తుందనే భావన. థ్యాంక్ యూ.